V6 వెలుగు ఓనర్ చీకటి భాగవతం. ఈడీ విచారణకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్. ఎన్నికల టైంలో 8 కోట్లు బదిలీపై కేసు. ఎలక్షన్ ప్రచార సమయంలోనే ఈడీ సోదాలు. లేని కంపెనీ పేరుతో 200 కోట్ల లావాదేవీలు. మీడియా సంస్థ ఓనర్ గా మీడియాను మేనేజ్ చేసిన వివేక్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న అక్రమాలు. వెలుగు వివేక్ చీకటి భాగవతాలపై వరుస కథనాలు మీ తెలంగాణ దినపత్రికలో. పాలిటిక్స్ లో ఉండి చేతిలో మీడియా ఉంటే ఏదైనా చేయవచ్చు. ఆ మీడియాకు బ్రాండ్ ఇమేజ్ వచ్చేసిందంటే మనం ఏం చేసినా చెల్లుతుంది, ఏం చెప్పినా నడుస్తుంది. మనం తప్పు చేస్తున్న తోటి మీడియాను మేనేజ్ చేసి అది బయటపడకుండా చూసుకోవచ్చు. రాజకీయం లక్ష్యాలు చేరుకోవచ్చు. రాజకీయంగా ఎదుటి వారిని దెబ్బతీయవచ్చు. మన తప్పులను ఎత్తి చూపే వారి మీద ద్రోహులనే ముద్ర వేయొచ్చు. మనం సత్యపూసలమని ఓ అబద్ధాన్ని ప్రపంచానికి నిజం పేరు పెట్టి ప్రచారం చేసుకోవచ్చు. ఒక అబద్ధాన్ని ప్రపంచానికి నిజం అనే పేరు పెట్టి ప్రచారం చేసుకోవచ్చట. తెలంగాణ మేమే తీసుకొచ్చామని చెప్పుకుంటున్న ఓ వ్యాపారవేత్త మీడియా సంస్థ ఓనర్ భాగవతం ఇది. వివేక్ గారు మంత్రి పదవి కథం వెళ్ళిపోయినట్టే. ఇక మంత్రి పదవి మరి ఇంత చీకటి భాగవతం ఉన్నాక మళ్ళీ మంత్రి పదవి ఇచ్చిందంటే రేవంత్ రెడ్డి ఎంతటి అవినీతి పరుడో అట్లా కూడా బయటపడుతుంది. మొత్తానికైతే V6 అనేది ఒకప్పుడు అది తెలంగాణ ప్రజల గొంతు, ఉద్యమంలో తెలంగాణకు వెన్నుదలుగా నిలిచిన ఒక ఛానల్గా చెప్పుకునేది. కానీ ఇప్పుడు V6 అనేది దోపిడీదారుల గొంతుగా తయారైంది, లంగల గొంతుగా తయారైంది, అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. మొన్నటిదాకా బీజేపీలో ఉన్నప్పుడు బీజేపీని ఎత్తుకొని లాలించి పాలించి దాన్ని ముద్దు చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్లో చేరిండి, ఏకంగా మళ్ళీ ఎమ్మెల్యే అయిండు. మంత్రి పదవి కోసం ఏకంగా 1 ఎకరం రాసిస్తానన్నాడట. ఇక అదో వేషం ఉన్నది. మొత్తానికి మీ పరువు మీరే తీసుకుంటాను వివేక్ వెంకటస్వామి గారు. అంటే ఎమ్మెల్యేగా గెలవడానికి మీరు ఒక 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు అనేది ఈ వార్త సారాంశం. మేమంటలేము, వార్తలు రాసుకొచ్చిండ్రు. మరి చీకటి భాగవతం ఏంది, ఈ కథ ఏంది అనేది కూడా రేవంత్ రెడ్డి గారు యాదాద్రి థర్మల్ పవర్ పాయింట్ మీద ఎంత చిత్తశుద్ధి ఉందో దాని అవినీతి మీద, అక్రమాల మీద ఇదే విధంగా 200 కోట్లు వివేక్ గారు మరి లావాదేవీలు చేసిందట. దీని మీద కూడా గంతే స్థాయిలో మీరు విచారణ చేయాలి, ఇది బయట పెట్టాలి. మీరు ఆ అవినీతిని బయట పెట్టి ఈ అవినీతిని దాస్తే మీరు అవినీతి పరుడు అనేది ఆల్రెడీ సమాజానికి తెలుసు. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో కూడా మీరు అలాగే కొనసాగుతున్నారనేది కూడా అర్థమవుతుంది. థర్మల్ పాయింట్కి సంబంధించిన అవినీతి, భూ కబ్జాలకు సంబంధించిన అవినీతి, అదేవిధంగా కాళేశ్వరంకి సంబంధించిన అవినీతి ఎట్లా బయటికి తీస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారో, ఇగో ఈ అక్రమాన్ని కూడా, ఈ లావాదేవీలకు సంబంధించిన నిజాన్ని కూడా గట్టనే బయటికి తీయాలి.